ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి ఒక విజ్ఞప్తి. అయ్యా, ప్రకృతి కన్నెర చేసింది, రైతు ఎంట కన్నీరు కారుతూ ఉంది. ఎందుకంటే అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల ఈరోజు చేతికి అందుకుని వచ్చినటువంటి పంటలను ఈ యొక్క తుఫాను మూలాన సర్వనాశనమయ్యాయి. ఒకవైపు నుంచి అరటి, మరొక వైపు నుంచి పత్తి, మొక్కజొన్న, మరి వరిసేనులు ఇవన్నీ కూడా ఈ తుఫాను వల్ల నేలమట్టమయ్యాయి. చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో వలస వచ్చినటువంటి రైతు లీజుకి తీసుకుని పొలం చేతికొచ్చిన పంట పోయిందనే ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి భవిష్యత్తులో ఎంతమంది అలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారో. చేతికి అందుకొచ్చినటువంటి పంటలు పాడైపోతున్నప్పుడు ఏ రైతు కూడా కన్నీటి కాదని మనం చూడాల్సిందే. అందుకే తక్షణమే మీరు అధికారులను పొలాల అంబడ పంపించి అవసరమైనటువంటి వారికి నిధులను సమకూర్చండి, రైతులను ఆదుకోండి. ఇప్పటికే మీరు ఎరువులు సక్రమైన మార్గంలో మరి మంచి విత్తనాలు ఇవ్వక ఇప్పటికే పంట కొంత చేతి నష్టం కలిగింది. ఎరువులైనటువంటి పొలాలు కూడా సర్వనాశనం అయ్యేవి. మరి అలాంటి ఈ సందర్భంలో రైతు లేకపోతే రాజ్యం లేదన్నారు. మరి రైతు ప్రభుత్వం అంటారు. మరి గంటకు ఒక మాట ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట రైతుల మీద మాట్లాడుతూ ఉంటారు. రైతులు పశువుల్లాగా ప్రవర్తించొద్దన్నారు. మీరు ఇంకా అధికంగా మాట్లాడి వ్యవహరిస్తే జైలు కూడా పెడతానని మీరు రైతుల పట్ల చాలా అసహనం ప్రవర్తించారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికే మరి డిప్యూటీ సీఎం గారు మీ భక్తి, మీ భావజాలం, మీ సనాతన ధర్మం ఇక్కడ కూడా చూపించండి. ఎందుకంటే రైతులు కదా, పంటలన్నీ కూడా చాలా పెట్టుబడులు పెట్టి మదుపులు పెట్టేశారు. ఇంటెళ్ళు పాదులు కూడా కష్టపడి పంట చేతికి వస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశతో శ్రమించి నా రైతుకి ఈరోజు ఈ తుఫాను కన్నీటి గాథ మిగిల్చింది. ప్రతి ఇంట కన్నీరు కారుతూ ఉంది. అప్పులు చేసి ప్రైవేట్ చేతుల్లో నుంచి వడ్డీలకి రుణాలు తెచ్చి పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పటికే రైతు అప్పులు పాలవుతున్నారు. మీరు ఎన్నెన్నో రుణాలు మాఫీ చేస్తాను అన్నారు. మరి ఇప్పుడు మా సుబ్రహ్మరెడ్డి గారికి 5,700 కోట్లు రుణమాఫీ చేశారే, మరి రైతులకు రుణమాఫీ చేయలేరా? మరి అదానీ అంబానీలకి వాళ్ళకి కూడా రుణమాఫీలు బ్యాంకులు తీసుకుని మాఫీలు చేసి ఎగ్గొట్టిన ఉన్నది, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రైతులకు సపోర్ట్ చేయలేరా? మీరు కేంద్రంతో కలిసే ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి రైతులు రుణమాఫీలు చేయండి, పంట నష్టాన్ని పూడ్చండి, రైతులను ఆదుకోవాలని తక్షణమే ఆదుకోవాలని చెప్పి